చంద్రరాహుల కలయిక మంచిదేనా? అద్భుతమైన తెలివితేటలు, వాక్చాతుర్యము ఈ కలయిక ఇస్తుందా? అలాగే ప్రేమ వైఫల్యాలు, వివాహంలో సమస్యలు, ఆత్మహత్య ఆలోచనలు, డిప్రెషన్ ఇటువంటి సమస్యల్ని చంద్రరాహుల కలయిక ఇస్తుందా? ఈ విధంగా చంద్రరాహుల కలయికని మనం ఎలా చూడాలి? ఆ కలయికలో ఉండేటువంటి పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఏంటి, నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఏంటి, ఈ రెండు ఆస్పెక్ట్స్ ఎలాగ పనిచేస్తాయి అనేది తెలియచేస్తాను. ఓం నమో వెంకటేశాయ. జ్యోతిష్ రత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో చంద్రరాహుల కలయిక ఎటువంటి ఫలితాలను ఇస్తుంది, నెగిటివ్ రిజల్ట్స్ ఏముంటాయి, పాజిటివ్ రిజల్ట్స్ ఏముంటాయి, దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఎటువంటి పరిహారాలు పాటించడం వల్ల, ఇక్కడ పరిహారాలు అంటే ఎటువంటి మార్పులు మన ఆలోచనలో చేసుకోవడము లేదా జీవన శైలిలో చేసుకోవడం ద్వారా ఈ కలయిక ఇచ్చేటువంటి నెగిటివ్ రిజల్ట్స్ని ఎలా మనం అధిగమించగలము, ఇలాంటి విషయాల్ని తెలియచేస్తాను. చంద్రరాహుల కలయిక అనేది కొంత ప్రాబ్లమేటిక్ కలయికగానే మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే రవిచంద్రుడిద్దరికీ కూడా రాహు శత్రువు, ప్రబలమైనటువంటి శత్రువు. కొంత ఇద్దరి మధ్య కూడా కంఫర్ట్ లెవెల్ అనేది ఉండదు. చంద్రరాహువులు, రవిరాహులు ఇటువంటి కలయిక ఉన్నప్పుడు, అందులోనూ చంద్రుడు మనకారకుడు, మన మనస్సుని నియంత్రించేటువంటి గ్రహమైనటువంటి చంద్రుడు రాహుతో కనుక కలిసి ఉన్నట్టయితే తప్పకుండా ప్రత్యేకంగా దాని గురించి కొంత మనస్తత్వం మీద ప్రభావం అనేది ఉంటుంది. అది నెగిటివ్ సైడ్ ఉంటుంది, పాజిటివ్ సైడ్ కూడా ఉంటుంది. రాహు యొక్క తత్వం ఏంటి అనేది చూసినట్టయితే రాహువు మాయను కమ్మేటువంటి ప్లానెట్, అలాగే ఊహాశక్తిని సూచించేటువంటి ప్లానెట్, విపరీతమైనటువంటి ఆశల్ని, గ్రీడ్ అంటాము, అత్యాశల్ని ఇచ్చేటువంటి ప్లానెట్. అలాగే మ్యాగ్నెటిక్ పర్సనాలిటీ అంటాం, అంటే ఇతరుని ఆకర్షించగలిగేటువంటి ఒక పర్సనాలిటీ ఇచ్చేది కూడా రాహువే. మూవీ స్టార్స్ యొక్క హారోస్కోప్స్ చూసినప్పుడు రాహు చాలా స్ట్రాంగ్గా ఉండి మంచి మూవీ స్టార్స్ అయినటువంటి వారిని కూడా మనం చూడొచ్చు. ఆకర్షణ శక్తిని సూచించే గ్రహం రాహువు. చంద్రుడు కూడా పాజిటివ్గా ఉన్నప్పుడు ఆ వ్యక్తి చాలా ఉల్లాసంగా, ఉత్సాహవంతంగా ఉంటారు. వారి ప్రెజెన్స్, వారు ఎక్కడుంటే అక్కడ కొంత ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. కాబట్టి ఈ కలయిక అటువంటి వాటికి చాలా మంచిది. ఇంకా ఈ కలయిక మంచి రాజయోగాల్ని, ధనయోగాల్ని కూడా ఇస్తుంది ఆ కలయికల్లో ఉన్నప్పుడు. అయితే చంద్రరాహువులు కలిసి ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాలను మనం చూడాలి అనేది, ఏ ఇంట్లో కలిసి ఉన్నారు, చంద్రుడు ఎంత బలంగా ఉన్నాడు, రాహు ఎంత బలంగా ఉన్నాడు, ఇది మనం కొంత అనాలిసిస్ చేయాలి. చంద్రుడు స్ట్రాంగ్గా ఉండి రాహువుతో కలిసి ఉన్నట్టయితే రాహు యొక్క నెగిటివ్ ఎఫెక్ట్స్ని చంద్రుడు బ్యాలెన్స్ చేసుకోగలడు. అలా కాకుండా చంద్రుడు వీక్గా ఉండి, బలహీనంగా ఉండి రాహుతో కనుక కలిసినట్టయితే కొంతవరకు మూడ్ స్వింగ్స్ కావచ్చు, యాంగ్జైటీ, డిప్రెషన్ ఇలాంటివన్నీ కూడా ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకి చంద్రుడు వృషభ రాశిలో ఉచ్చ చెందుతాడు, వృషభంలో రాహు కూడా ఉచ్చ చెందుతాడు. కాబట్టి చంద్రరాహుల కలయిక వృషభ రాశిలో చాలా మంచిది. అది లగ్నమా, సెకండ్ హౌసా, థర్డ్ హౌసా అనేది వేరే అంశము. కానీ ఈ కలయిక వృషభ రాశిలో ఉంటే అది కొంత పాజిటివ్ రిజల్ట్స్ని ఇచ్చేటువంటి కలయికగా చూడాలి. అంటే ఎడ్యుకేషన్ సంబంధించిన స్థానంలో వృషభ రాశులు, చంద్రరాహులు కలిసి ఉన్నట్టయితే చాలా అద్భుతమైనటువంటి అకాడమిక్స్ ఉంటాయి, మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది, ఎప్పుడు కూడా టాపర్గా ఉండడము, విదేశాల్లో చదువుకోవడము, ఇలాంటి రిజల్ట్స్ని ఇస్తుంది కలయిక. అదేవిధంగా థర్డ్ హౌస్లో చంద్రరాహులు కలిసి ఉన్నట్టయితే, అంటే మీనలగ్నానికి థర్డ్ హౌస్లో చంద్రరాహువులు ఇలాంటివి ఉంటే బిజినెస్ సక్సెస్ని చూడడం, ఒక ఎంటర్ప్రెన్యూర్గా ఎదగడం, ఇలాంటి వాటికి చాలా మంచిది. ఇవన్నీ కూడా పాజిటివ్ సైడ్ ఈ కలయికకి. అలా కాకుండా చంద్రుడు నీచలో ఉండి, బలహీనంగా ఉండి రాహుతో కనుక కలిసి ఉన్నట్టయితే, వృశ్చికంలో చంద్రరాహులు కనుక కలిసి ఉన్నట్టయితే ఇది కొంతవరకు మానసిక సమస్యల్ని ఎక్కువగా ఇచ్చేటువంటి కలయిక. చాలా సెన్సిటివ్గా ఉంటారు, సెన్సిబుల్గా ఉంటారు, చిన్న విషయాలను కూడా పసిగట్టగలరు. కానీ ఎక్కువగా ఆలోచించడము, ఓవర్ థింకింగ్ అంటాం, ఎక్కువగా ఆలోచించడము, చిన్న విషయాన్ని కూడా కుదేలైపోవడము, భయపడము, చలించిపోవడము, ఇటువంటి మనస్తత్వం అనేది ఉంటుంది. ఎప్పుడు కూడా ఏదన్నా సమస్య ఉన్నప్పుడు తనకి మానసికంగా కొంత స్వాంతన ఇవ్వాలి ఎవరన్నా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండలేరు, ఎవరో ఒకరు తోడు వీరికి అవసరమవుతూ ఉంటుంది. ఆ ఎమోషనల్ డిపెండెన్సీ అనేది ఎక్కువగా ఉంటుంది చంద్రుడు వీక్గా ఉండి రాహుతో కనుక కలిసి ఉన్నట్టయితే. కొన్ని సందర్భాల్లో
ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన రావడం కావచ్చు, తీవ్రమైన డిప్రెషను, తీవ్రమైనటువంటి మూడ్ స్వింగ్స్, అంటే ఒక క్షణం ఆనందంగా ఉంటారు, మరుక్షణం చాలా విచారంగా కృంగిపోవడము, ఇటువంటి మూడ్ స్వింగ్స్ని కూడా ఇస్తుంది ఈ కలయిక చంద్రుడు వీక్గా ఉన్నట్టయితే. ఇక రాహువు ఎప్పుడూ కూడా ఏదైనా కోరుకుంటే దాని మీద తీవ్రమైన వ్యామోహాన్ని ఇచ్చేటువంటి గ్రహం రాహువు. చంద్రుడు కూడా ప్రతి అంశాన్ని అనుభవించాలి, జీవితంలో అన్ని సుఖాన్ని అనుభవించాలి, ఇటువంటి ఆరాటాలు ఉన్నటువంటి గ్రహము. అందుకే ఈ కలయిక ప్రేమ, వివాహం ఇటువంటి స్థానాలకు సంబంధించినటువంటి రాశుల్లో కనుక ఉన్నట్టయితే వాటికి సంబంధించిన సమస్యలు ఉంటాయి. అయితే చంద్రుడు ఎప్పుడైతే మనకారకుడు అయ్యాడో ఉల్లాసంగా ఉండడం, ఉత్సాహంగా ఉండడం వీటిని సూచిస్తాడు. ఇటువంటి చంద్రుడు కనుక స్ట్రాంగ్గా రాహువుతో కలిసి బుధుడి ఇంట్లో ఉదాహరణకు ఉన్నట్టయితే అద్భుతమైనటువంటి తెలివితేటల్ని, వాక్చాతుర్యాన్ని కూడా ఇస్తాడు. ఎందుకంటే బుధుడి ఇంట్లో రాహు చాలా కంఫర్టబుల్గా ఉంటాడు, చాలా పాజిటివ్గా ఉంటాడు, మిథునంలో కావచ్చు, కన్యలో కావచ్చు. అందుకే నేను గరికపాటి వారి ఉదాహరణ చెప్పడం జరిగింది. ఆయన హారోస్కోప్ కూడా నేను నా ఛానల్లో ఒక వీడియో చేశాను. ఆయనకు కూడా సింహలగ్నము, సెకండ్ హౌస్లో చంద్రరాహువులు ఉన్నారు. అత్యద్భుతమైనటువంటి ధారణా శక్తి ఆయనకి ఉంది. ఇక్కడ ఈ చంద్రరాహువుల కలయిక కన్యలో, బుధుడింట్లో కన్యలో ఉండడం అనేది ఆయనకి చాలా చాలా పాజిటివ్ అంశంగా చూడాల్సి ఉంటుంది. ఒక అవధానిగా తెలుగు వాళ్ళు గర్వించదగినటువంటి వ్యక్తి గరికపాటి వారు. ఆయన ఆధ్యాత్మిక ప్రసంగాలు వాటి గురించి నేను మాట్లాడాను, కానీ సాహితీ రంగంలో అవధాన ప్రక్రియలో లబ్ధ ప్రతిష్ఠులు, చాలా ప్రతిభ కలిగి అందరినీ మెప్పించినటువంటి వ్యక్తి గరికపాటి వారు. ఆ విషయంలో ఈ చంద్రరాహుల కలయిక అనేది కూడా ఆయనకి తోడైంది. అయితే ఎప్పుడైతే సెకండ్ హౌస్లో చంద్రరాహుల కలయిక ఉందో ఎప్పుడూ కూడా ఆయన మాటల ద్వారా వివాదాల్లోకి వెళ్తూ ఉంటారు. ఇటీవల కూడా మధ్యాహ్న భోజన పథకం, అందులో గుడ్డు, వీటి గురించి కొన్ని వ్యాఖ్యలు చేసి వివాదాల్లో ఇరుక్కోవడం జరిగింది. ఆయన వ్యాఖ్యల గురించి నేను ఇప్పుడు మాట్లాడడం లేదు, ఓన్లీ జ్యోతిషపరంగానే ఇక్కడ నేను అనాలిసిస్ చేస్తున్నారు. ఎందుకంటే ఆయనకి ఇప్పుడు శని మహాదశలో రాహు అంతర్దశ నడుస్తుంది. చంద్రరాహువులు సెకండ్ హౌస్లో బుధుడి ఇంట్లో ఉన్నారు. బుధుడు కూడా అత్యద్భుతమైనటువంటి వాణిని సూచించేటువంటి గ్రహం. అందుకే మాటల ద్వారా వివాదాల్లోకి వెళ్ళడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. అదే పాజిటివ్ సైడ్ చూసినట్టయితే ఆసువుగా ఏ అంశం మీద పద్యం చెప్పమన్నా చెప్పగలరు, ఏ అంశం మీద మాట్లాడమన్నా ఆసువుగా మాట్లాడగలరు, ఆకట్టుకునే విధంగా మాట్లాడగలరు. ఈ రెండు క్యారెక్టరిస్టిక్స్ ప్యారలల్ ఎప్పుడూ రన్ అవుతూ ఉంటాయి. అయితే ఆ దశ అంతర్దశలు వచ్చినప్పుడు వాటికి సంబంధించిన నెగిటివ్ రిజల్ట్స్, ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇక తెలివితేటల విషయానికి వచ్చినట్టయితే చాలా అత్యద్భుతమైన తెలివితేటలు, ఎక్సెప్షనల్ ఇంటెలిజెన్స్ అంటాం, అది కూడా ఇస్తుంది ఈ కలయిక. చాలా తెలివైన వారు, సైంటిస్టులు, రీసెర్చర్స్, ఇలాంటి వాళ్ళని కూడా తయారు చేస్తుంది ఈ కలయిక. అలాగే తల్లితో ఎమోషనల్ బాండింగ్ని ఇచ్చేటువంటి కలయిక కూడా చంద్రరాహుల కలయిక. గరికపాటి వారి విషయంలో చూడొచ్చు మనం, ఆయనకి తల్లి అంటే ఎంత ప్రేమ అనేది. ఎందుకంటే చంద్రుడు మనకారకుడే కాదు, మాతృకారకుడు కూడా. అటువంటి చంద్రుడు రాహుతో ఎప్పుడైతే స్ట్రాంగ్గా కలిసి ఉంటారో విపరీతమైనటువంటి ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది వాళ్ళ మదర్తో, మదర్ ల్యాండ్తో. ఇలాంటి పాజిటివ్ రిజల్ట్స్ని కూడా మనం చూడొచ్చు. ఇక ప్రేమ వైఫల్యాలు, ప్రేమ వ్యవహారాలు, ఇలాంటి విషయాలు కనుక స్టడీ చేసినట్టయితే ఈ కలయిక అనేది ఎప్పుడు కూడా ప్రేమలో వైఫల్యాన్ని చూస్తూ ఉండడము, ప్రేమ వైఫల్యం తర్వాత కృంగిపోవడము, ఇలాంటి సంఘటనలు మనం చూడొచ్చు. ముఖ్యంగా చంద్రమహాదశ, రాహు మహాదశ కనుక జరుగుతూ ఉన్నట్టయితే. ఎందుకంటే ఏదైనా రిలేషన్లోకి వాళ్ళు ఎంటర్ అయితే చాలా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా, హార్ట్ఫుల్గా, 100% ఎమోషనల్గా రిలేషన్లోకి ఎంటర్ అవుతారు. అవతలి వాళ్ళు వీళ్ళ ఎక్స్పెక్టేషన్ని మ్యాచ్ అవ్వకపోతే వీళ్ళు చాలా కుదేలైపోతారు. ఇటువంటి మనస్తత్వం ఉండడం వల్లనే వీరు ఎప్పుడు కూడా లవ్లో సక్సెస్ కాలేకపోతూ ఉంటారు. ఇంత ప్యాషన్ అనేది ఎవరు కూడా అర్థం కూడా చేసుకోలేరు. అంత తీవ్రమైనటువంటి భావోద్వేగాలు ఉన్నటువంటి వ్యక్తులు కూడా అయి ఉంటారు. ముఖ్యంగా ఈ కలయిక 5th హౌస్లో ఉన్నప్పుడు, ఆ హౌస్ కుజుడిల్లు, శనిళ్ళు, ఇలాంటి హౌసెస్ అయ్యి చంద్రరాహులు ఉన్నట్టయితే ఎమోషనల్గా చాలా డిస్టర్బెన్సెస్ వాళ్ళు ఎదుర్కొంటూ ఉంటారు.
వివాహం విషయానికి వచ్చినప్పుడు కూడా వివాహంలో ఎక్కువగా మనస్పర్ధలు, తనని తన పార్ట్నర్ అర్థం చేసుకోవట్లేదు అనేటువంటి ఒక నైరాశ్యము, డిప్రెషను, బాధ ఇవన్నీ కూడా వారికి ఉంటాయి. అంటే తనని తన యొక్క స్పౌజ్, భార్య కావచ్చు, భర్త కావచ్చు, సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు అనేటువంటి భావన ఎప్పుడూ కూడా వీరికి ఉంటూ ఉంటుంది. అంటే వీరి యొక్క ఆశలేంటి, ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అనేది కూడా అవతల వాళ్ళు అర్థం చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. దానివల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వాళ్ళు ఎదుర్కొంటూ ఉంటారు. అయితే రాజయోగాలు, ధనయోగాలు ఇటువంటి యాంగిల్లో కనుక చూసినట్టయితే చంద్రరాహుల కలయిక అద్భుతమైనటువంటి ధనయోగాల్ని, రాజయోగాల్ని కూడా ఇవ్వగలదు. ముఖ్యంగా 3rd హౌస్, 6th హౌస్, 11th హౌస్ ఇటువంటి స్థానంలో కనుక ఉన్నట్టయితే. అదే వాక్ స్థానంలో ఉంటే వాక్కు వల్ల విపరీతమైనటువంటి పేరు ప్రతిష్టలు, అలాగే వాక్కు వల్ల వివాదాలు. ఇక వైలెంట్ నేచర్ యాంగిల్ చూసినట్టయితే ఉదాహరణకి లగ్నంలో చంద్రరాహులు ఉన్నారు, ఆ ఇద్దరితో పాటు కుజుడు కూడా ఉన్నాడు అనుకుందాము. అది కుజుడుల్లే. ఇటువంటి సందర్భంలో కొంత వారు ఎమోషనల్గా డిస్టర్బ్ అయినప్పుడు వైలెంట్గా రియాక్ట్ అవ్వడము, వైలెంట్ యాక్షన్స్కి దిగడము ఇలాంటి వాటికి కూడా అవకాశం ఉంటుంది. క్షణికావేశంలో ఏదో ఒక తీవ్రమైనటువంటి పని చేయడము ఇటువంటి లక్షణాలను కూడా ఇస్తుంది ఈ కలయిక. చంద్రుడు రాహుతో కలిసి ఉన్న, రాహు నక్షత్రంలో ఉన్న కొంతవరకు ఈ టెండెన్సీ అనేది ఉంటుంది. క్రూర గ్రహాల యొక్క సంబంధం కనుక ఉన్నట్టయితే ఈ కలయిక అందుకే కొంత మనం డెలికేట్గా హ్యాండిల్ చేయాలి. చిన్నప్పుడే పిల్లలు కనుక ఈ కాంబినేషన్ ఉన్నట్టయితే తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి వారి యొక్క ప్రవర్తన కావచ్చు, వారి యొక్క ఇష్టాయిష్టాలని గమనించి వారికి కౌన్సిలింగ్ కనుక ఇస్తూ ఉన్నట్టయితే వయసు పెరిగే కొద్దీ కూడా వారిలో ఒక బ్యాలెన్స్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే చంద్రుడు చిన్నతనంలో ఎక్కువగా సమస్యల్ని ఇస్తాడు. ఒక మిడిల్ ఏజ్ వచ్చిన తర్వాత చంద్రుడి యొక్క ఈ ఆసిలేషన్స్ కావచ్చు, మూడ్ స్వింగ్స్ కొంత కంట్రోల్ అవుతాయి. అందుకే ఈ కలయిక ఉండి చిన్నప్పుడే చంద్ర మహాదశ లేదా రాహు మహాదశ కనుక వచ్చినట్టయితే తల్లిదండ్రులు కొంత ప్రత్యేకమైన శ్రద్ధని వారి పట్ల చూపించి కొంత వారిని అర్థం చేసుకోవడము, అవసరమైతే డాక్టర్తో కౌన్సిలింగ్ ఇప్పించడము, దీనికి మందులు లేదా ట్రీట్మెంట్ ఏం అవసరం లేదు, వారికి సరైనటువంటి ఒక దృక్పథాన్ని కనుక తల్లిదండ్రులు ఇవ్వగలిగితే చిన్నతనంలోనే రెస్ట్ ఆఫ్ ది లైఫ్ వారు తర్వాత పెరిగి పెద్ద జీవితంలో ఏ దశలో ఉన్నా కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు బ్యాలెన్స్డ్గా ఉండి ఆ సమస్యను ఎదుర్కోగలిగినటువంటి స్థితిలో వారు ఉంటారు. ఎందుకంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కాంబినేషన్, పవర్ఫుల్ కాంబినేషన్ చంద్ర రాహుల యొక్క కలయిక. ఎమోషన్స్ వారిని నడిపిస్తూ ఉంటాయి. ఎమోషనల్లీ డ్రివెన్ అంటాం. అంటే ఎమోషన్స్ వారిని నడిపిస్తూ ఉంటాయి. వారు ఎమోషన్స్ ఎలా చెప్తే వాళ్ళు అలా చేస్తూ ఉంటారు. మంచి చేయమంటే మంచి చేస్తారు, చెడు చేయమంటే చెడు చేస్తారు, చెడుగా రియాక్ట్ అవ్వమంటే చెడుగా రియాక్ట్ అవుతారు. ఆ ఎమోషన్స్ని కనుక బ్యాలెన్స్ చేయగలిగితే చిన్నప్పటి నుంచి ఈ కలయిక వల్ల నష్ట తీవ్రతను మనం తగ్గించగలుగుతాము. ఎందుకంటే చంద్రరాహుల కలయిక కేవలం సమస్యలు ఇచ్చే కలయికగానే కాకుండా చాలా అద్భుతమైనటువంటి తెలివితేటలు, అలాగే ధనయోగ కాంబినేషన్స్లో కూడా చాలా అద్భుతమైనటువంటి ధనయోగాన్ని కూడా ఇవ్వగలదు. అలాగే ఫారిన్ సెటిల్మెంట్, ఫారిన్ స్టే వీటికి సంబంధించి కూడా చంద్రరాహుల కలయిక చాలా బాగా పనిచేస్తుంది. వారు ఫారిన్ ల్యాండ్లోనే ఎక్కువగా నివసించడము, అక్కడే సిటిజన్షిప్ తీసుకుని అక్కడే ఉండిపోవడము, అక్కడే చనిపోవడము ఇలాంటివన్నీ ఇస్తుంది ఈ కలయిక. అయితే ఈ కలయికలో ఉండే ప్రత్యేకత ఏమిటంటే వారు ఫారిన్ ల్యాండ్లో ఎన్ని సంవత్సరాలు ఉన్నా ఎప్పుడూ కూడా వారి యొక్క మాతృదేశాన్ని మిస్ అవుతూ ఉంటారు. మనం మా మాతృదేశానికి వెళ్ళిపోవాలని అనుకుంటూ ఉంటారు కానీ ఎప్పటికీ వెళ్ళలేరు. ఇటువంటి ఒక మైండ్ సెట్తో వారి జీవితాంతం కూడా ఫారిన్ ల్యాండ్లో ఉండడం అనేది జరుగుతుంది. వారి ఐడెంటిటీ కూడా మారిపోతుంది, అక్కడ సిటిజన్షిప్ వచ్చేస్తుంది. వారు ఫారిన్ ల్యాండ్కి వెళ్ళాలి అనే ప్రయత్నాలు చాలా త్వరగా వారికి సఫలీకృతం అవుతాయి. త్వరగా వీసా రావడము, ఆ తర్వాత గ్రీన్ కార్డ్ రావడము, సిటిజన్షిప్ రావడం చాలా ఫాస్ట్గా జరుగుతుంది. అందులో ఆటంకాలు ఉండవు. ఈ విధమైన ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ని ఇస్తుంది ఫారిన్ ల్యాండ్, ఫారిన్ స్టే, ఫారిన్ సెటిల్మెంట్ విషయంలో కూడా. అలాగే ట్రావెల్ బిజినెస్లో ఉండడం, ఎవరైతే బిజినెస్లో ఎక్కువగా ట్రావెలింగ్ ఉంటుందో వారికి కూడా ఈ కలయిక చాలా బాగా పనిచేస్తుంది. విదేశీ రాయబారులుగా ఉండే వారికి కావచ్చు, సముద్రయానం చేసేటువంటి బిజినెస్లో ఉండేటువంటి వారికి కావచ్చు, వీరికి ఈ కలయిక చాలా మంచిది. అలాగే చాలా మంచి డాక్టర్స్ని కూడా తయారు చేస్తుంది ఈ కలయిక. ముఖ్యంగా సైకియాట్రిస్ట్ని, సైకాలజిస్ట్ని తయారు చేస్తుంది ఈ కలయిక. ఎదుటి వారి యొక్క భావజాలము, వారి సైకాలజీ అర్థం చేసుకునేటువంటి ఆ నేర్పునిస్తుంది ఈ చంద్రరాహుల కలయిక. మంచి సైకియాట్రిస్ట్గా, మంచి సైకాలజిస్టులుగా వారు చాలామందికి హీలింగ్ ఇవ్వగలరు ఈ చంద్రరాహుల యొక్క పాజిటివ్ రిజల్ట్ వలన. ఈ విధంగా 2 రిజల్ట్స్ని ఇస్తుంది ఈ కలయిక. కాబట్టి నెగిటివ్ రిజల్ట్ కొంత ఉంది అనుకుంటే చిన్నప్పటి నుంచి కౌన్సిలింగ్ ఇవ్వడము, వారికి జీవితం పట్ల ఒక పాజిటివ్ దృక్పథాన్ని
అందించడము, ఎలా మనం విషయాన్ని చూడాలి, వ్యక్తులను ఎలా అర్థం చేసుకోవాలనేటువంటి చిన్నప్పటి నుంచి నేర్పిస్తూ ఉన్నట్టయితే వారి తల్లిదండ్రులు కావచ్చు, గురువులు కావచ్చు, పెద్ద అయ్యేటప్పటికి వారికి ఆ బ్యాలెన్స్ అనేది అలవాటయ్యి ఈ కాంబినేషన్ వల్ల నెగిటివ్ రిజల్ట్స్ అనేవి వాళ్ళు తట్టుకోగలరు. ఆ నెగిటివ్ రిజల్ట్స్ కూడా వాళ్ళు ఎక్కువగా తీసుకోకుండా దాన్ని పాజిటివ్గా తీసుకునేటువంటి దృక్పథం అనేది వస్తుంది. పాజిటివ్ యాటిట్యూడ్ అనేది డెవలప్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.